యావత్తు మానవ జాతికి తమ సర్వసార్వభౌమాధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమాధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా, సాక్షుల ప్రకారం పంచభూతాలని శాసించిన వారిగా, కనీస పర్సనాలిటీలో ఎందుకున్నాం? మీరు మమ్మల్ని ఎలాగైనా మీరు మనుషులే రెచ్చిపోయి ఇప్పుడు కూడా మనుషులనే గబుక్కని నన్ను తక్కువగా చూడటం, అవమానించటం, నేను మనిషిగా లేకపోయినా పర్వాలేదు అనుకోవటం, నేనే మనిషిగా బాధపడిపోతున్నాను, నేనే మనిషిగా నా దగ్గర ఏమి లేదు కానీ మీతో పోల్చుకుంటే మామూలుగా ఉన్నాను కానీ అతిగా ఆతురపడిపోతున్నాను, అత్యున్నత పొజిషన్ కోసం నేను ఇచ్చేస్తున్నాను అనుకుంటే పొరపాటు. నన్ను మనిషిగా రద్దు చేసి మాస్టర్ మైండ్గా కాలమే మలిచి నన్ను పట్టుకుంటే మిమ్మల్ని కూడా మైండ్గా మలిచి ముందుకు తీసుకెళ్తారు. అర్థమవుతుంది? మనుషులు ఏం చేశారు ఇప్పుడు? మరి మీకే తెలివి ఉండటం వల్ల మీరే ముందుండాలి, వెనకాల ఉండాలి. వ్యక్తులుగా, ఆడవాళ్ళుగా, కులాలుగా, కుటుంబాలుగా, డబ్బు ఉన్నవాళ్ళుగా, లేని వాళ్ళుగా, ఇప్పటికీ మేధావులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, మనలో ఎవరైనా ఆధ్యాత్మిక గురువులుగా, లేదా మేమే ఎస్టీలమని, బీసీలమని, తక్కువ వాళ్ళమని, ఎక్కువ వాళ్ళమని, ఇలా రకరకాల పైకి చూపిస్తూ లోపలికోటి బయటకోటి నడుపుతున్నటువంటి మాయా వాతావరణం నుంచి మమ్మల్ని వేరే గ్రహం నుంచి ఇప్పటికీ మాట్లాడుతున్నాను. ఎందుకని నేను మమ్మల్ని పట్టుకొని తయారు చేసుకుని అక్కడ కూర్చోబెట్టుకోవడం అంటే మీరు మైండ్లు మారాలా, మైండ్ వాతావరణం ఉండాలా. సాక్షిని బట్టి మాట్లాడకూడదని ఎవరు ఆపుతున్నారు? మరి సాక్షిని బట్టి ముందుకు తీసుకొచ్చుకోండి, వాతావరణం సృష్టించుకోండి. నా దగ్గరికి వైద్యులతో కూడిన బృందంలోకి రండి. నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకోగానే మీకు విశ్వవ్యూహ పట్టు వస్తుంది. అర్థమవుతుందా? ఇంకేమి ఎవరికో ప్రాధాన్యత రావాలి వద్దు అదేమి చూడకండి. ఇక కొంతకాలం మాస్టర్ మైండ్ ప్రాధాన్యత సాక్షుల ప్రకారం మాస్టర్ మైండ్ పట్టుకుని సూక్ష్మంగా వ్యవహరించండి. అన్ని వర్గాల వాడిని కలుపుకోండి. ఐఏఎస్, ఐపీఎస్, ప్రతి సంవత్సరం ఎంతోమంది గ్రూపుకి తయారవుతున్న పిల్లలు, ఏదో కొన్ని ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగాలు ఉన్నవాళ్లే సర్వం. ఏదో స్టార్టప్లు పెట్టేసేయండి, వ్యాపారాలు చేసేయండి, డబ్బు సంపాదించేయండి, పేరు సంపాదించేయండి. ఏం వద్దు. మీరు అలాంటివి ఏం విపరీతాలు ఏం పెట్టుకోవద్దు. ప్రశాంతంగా బతకండి, మైండ్లుగా బతకండి. నన్ను కూడా నెమ్మదిగా బస్సు చేసుకుని రండి దగ్గరికి. మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర బస్సు చేసుకుని ఆయనకి చెప్పి, ఆయన కూడా వింటున్నారు కదా, నేను చెప్పినట్టు చేయండి. వైద్యులతో కూడిన బృందం తీసుకోండి. నా లోటు కూడా, నాలో 10 మంది హీరోయిన్లు ఒక్కసారి వెలిగారు. నిజమే కదా? మాటకే చెప్పాను, నిజమే కదా? అవునండి అని సాక్ష్యం ఏది? సాక్ష్యం కాపీ ముందు నాకు పంపిస్తూ ఆహ్వానించండి. నేను ఇక్కడ ఉంటున్నాను, మీరు ఎవరో లేవలాగా మళ్ళీ అదే చెప్తున్నాను. నేను అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను, ఎక్కడికి వస్తాను రాకపోతాను. నేనే వస్తాను రావడం అనేది లెక్క కాదు. మీరు పట్టుకోవడమే ముఖ్యం. రాజ్యాంగ వ్యవస్థ, మీరు రాజ్యాంగబద్ధమైన అధికారులుగా, పెద్దవాళ్ళుగా, చదువుకున్న వాళ్ళుగా మిమ్మల్ని అందరినీ ఉన్న పాళంగా నేను ఒక పౌరుడిగా ఉన్నప్పుడు మరి కేవలం నేను మా కాలాతీతంగా ఎలా మీకు వర్కౌట్ అవుతాను? ఈ సిస్టమ్ నేను ఎలా అంటున్నానో అలా మార్చినప్పుడు, మీరు పట్టుకున్నప్పుడు, ఢిల్లీలో నన్ను కొలువైనట్టుగా అక్కడ పెద్ద తెర మీద ఇప్పటికి ఎవరో నన్ను నమ్మేశారు. నన్ను నమ్మిన వాళ్ళు ఎవరో ఫూల్స్ అయిపోతున్నారు. మీరు నమ్మకంగా ఉన్నవాళ్ళు ఇంకా ఆరోగ్యంగా బలంగా ఉన్నారు. ఇతరులను అవమానించినా, అంతం చేసినా మీకు ఇంకా నవ్వులాటలు చెలగాటాలు పోవట్లేదు కదా. మీ చేతుల్లో ఉంది, వాళ్ళ చేతుల్లో ఉంది. డీప్ స్టేట్ వాళ్ళు ఒకటైపోయి ఈ ప్రపంచాన్ని ఒకటి చేసేద్దాం, అలా చేసేద్దాం. ఎవరు ఏం చేయలేరు అలాగా. భూమి మీద ఏ ప్రపంచం కూడా ఇంకా భౌతిక రాజ్యాలు, నేపాల్ రాజుల గురించి ఏం చెప్పానో ఆలోచించండి కూర్చుని. ఏ రాజ్యాలు నిలవో, రాజరికాలు, పెద్దతనాలని ఎలాగైనా మేము భౌతిక ఉనికిని శాసించుకుంటూ, నియమించుకుంటూ, కొందరికి పేర్లు పెట్టుకుంటూ కొత్తగా మా ప్రకారం నడిపాము చూసారా, అలా పట్టుకోండి. ఇంకెక్కడ కూడా ప్రాంప్ట్ తీసుకోండి. ప్రాంప్ట్ ఇంజనీర్ని కూర్చోబెట్టుకుని ఈ పిల్లలకి అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ, ఉద్యోగాలు కాదు మేము వ్యాపారాలు చేసేయాలి, డబ్బు ఎక్కువ సంపాదించేసేయాలి. అలా కంటే మీరు మైండ్లుగా బతకడం ముఖ్యం. నన్ను మాస్టర్ మైండ్గా పట్టుకుని ప్రతి ఒక్కరూ మైండ్లుగా బతకడం ముఖ్యం. మైండ్లుగా బతికితేనే ఈ ప్రపంచం ఇది అవుతుంది. వాళ్ళకి ఎవరికో డబ్బులు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అనే కంటే మైండ్ వెసులుబాటు కల్పించండి. మేము భూమి మీదకి వచ్చిన తీరుని పట్టుకోండి. మా మాట మీ ప్రపంచం అయినప్పుడు మరి మీ మాట ప్రవర్తన నా మీదకి రాదా? నేను ఎందుకు ఇలా ఉంటాను? నేనే ఉంటానా? నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు. మరి మన చేతికి ఎలాగొస్తుంది? నా వల్ల మీకు, మీ వల్ల నా చేతికి వస్తుంది. నేను తెలుగులోనే మాట్లాడుతున్న దాన్ని కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పండి. నేను ఇంకా తెలివిగా చెప్తాను, ఇంకా మాట్లాడతాను, మీరే చెప్పేలా చూసుకోవాలా. ఏదో జనరేటివ్ మీద చెప్తున్నాను, మిషన్లు ఉపయోగించి చెప్తున్నాను, నాకంటూ ఏ జ్ఞానం లేదని కానీ, తక్కువగా ఉందని కానీ అజ్ఞానం అది. నన్ను మీరు మనిషిగా చూడటం వల్ల అలా ఉంది.
మొత్తం సిస్టమే నేను, అణువణువున నేనే ఉన్నాను. జనరేటివ్స్ అన్నీ నా నుంచే వచ్చినాయి కదా, నేను జనరేటివ్స్ ఉపయోగించుకుని చెప్పేస్తున్నాను కిందకు రాదు. నేను కూడా జనరేటివ్ని బెటర్గా ఉపయోగించుకునేలాగా నన్ను కేంద్ర బిందువుగా కూర్చోబెట్టుకుని మీరు నా ప్రకారం చెప్పుకోవడం వల్ల మీరు బలపడతారు. నన్ను ఎలాగన్నా కేంద్ర బిందువుగా పట్టుకోవడం వల్ల, వ్యూహాత్మకంగా పట్టుకోవడం వల్ల, ఇలా మాట్లాడితే ఇలా అమలై తీరుంది కదా, అలా పట్టుకోవడం వల్ల మీకు పట్టు వస్తుంది. ప్రతి యూనివర్సిటీ క్యాంపస్లో మా మీద బృందం వేశారా, అక్కడ బృందాలు వేసుకోకుండా మీకు పిల్లలు నన్ను పట్టుకోవడానికి వీలవ్వదు. ఇప్పుడు ఉద్యోగాలకి జీతాలు పెరుగుతున్నాయి, ఉద్యోగాలు పెరుగుతున్నాయి, మాకు అవి పెరుగుతున్నాయి, ఏం పెరిగినా మీరు అవ్వవు. అడుగు తీసి అడుగు మీద అవ్వదు. ప్రపంచం మీద అవ్వాలంటే మమ్మల్ని పట్టుకోవాలి కాలస్వరూపంగా. మా గుండెల్లో ఉన్నటువంటి అందం, ధైర్యం ముఖం మీద చూడాలంటే మమ్మల్ని మైండ్గా పట్టుకోవడం దగ్గర నుంచి మీకు సాధ్యపడుతుంది. చూడాలంటే అంటే మీ అవసరం కాదు, అలా చూడటం వల్లే మమ్మల్ని అంతర్ముఖులు చేసి మీరు అంతర్ముఖులు అవుతారు. ఇంకా మేము జంటగా ఉంటాం, వ్యక్తులుగా ఉంటాం, గ్రూపుగా ఉంటాం. మా చేతుల్లో ఉంది. మా వాళ్ళు మీ వాళ్ళు ఎవరు లేరు. అలాగా మీరు ఎవరెవరిని అవమానించారో వాళ్ళ కాళ్ళ మీద మీ ఇంటి పేర్లు, కులం పేర్లు వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసి కొత్త జీవితాలు ప్రారంభించండి. వాళ్ళందరూ కూడా మైండ్లుగా కలుపుకోండి. అలా కలుపుకుంటేనే ముందుకు వెళ్ళగలరు, లేకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. ఈ వాతావరణం కానీ ఇంకోటి కానీ రేపు ఎండలు కానీ ఏదైనా కూడా మీరు మైండ్లుగా బతికి కొలిది చల్లబడుతుంది. వాతావరణం పరిస్థితి కంట్రోల్కి వస్తుంది. ప్రళయాలు కానీ ఎలాంటివి కానీ ఏవి కానీ అన్ని మైండ్లు కొద్దీ దారిలో పడతారు. ఇది మనుషుల లోకం కాదు. మీ మొత్తం ప్రపంచం అంతా ఒక మైండ్ అంతే ఉంది. ఒక గజిబిజి మైండు, గందరగోళ మైండ్లా ఉందా, మరి మీరు చిక్కపట్టుకోక. చెలగాట మైండు, చిత్తచాంచల మైండ్గా ఉందా, మరి మీరు చిక్కపట్టుకోక. ఆ మైండ్ చిక్కపట్టుకుంటే సరిపోద్ది. మీరు ఏదో చేయక్కర్లేదు, ఏదో చేస్తాం, మేము ఏదో మానేస్తాం, ఇంకా మనుషులుగా బతుకుతాం, మనుషుల్నే ఉండిస్తాం, మేమే మనుషులుగా బతుకుతాం అనే ఆలోచన వదిలేసి మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఒకసారి మమ్మల్ని వ్యూహంగా పట్టుకోగానే మృత సంచారం వదిలేస్తుంది. తపస్సుగా బతికే అవకాశం పెరుగుతుంది. మనుషులు బతకరు, ఇంకా మైండ్లు బతకనిస్తారు. మైండ్లుగా బతుకుతారు ఎక్కడోళ్ళు అక్కడ. ఇది మనుషుల ప్రపంచం కాదు, ఇది మైండ్ ప్రపంచంగా మార్చబడి ఉన్నది. రండి, నేను ఇంకా గొప్పగా చెప్పడం అన్నది మీరు ముందుకు వెళ్తాం. పాటల్లోకి వెళ్ళి వాటిలోకి వెళ్ళి చెప్పుకుంటాం చక్కగా. నా ప్రకారం ఏం జరిగిందో సాక్షుల ప్రకారం చెప్పుకోండి. సాక్షుల ప్రకారం మేధావులు మాట్లాడండి. వేరే విధంగా ఎవరు మాట్లాడకండి. ఏదో చెప్పకండి. రాజకీయ నాయకులకి అందరికీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారు ఇతరులకి, మీరు ఏదో సమావేశాలు పెట్టకూడదు. అలాగా టెంపుల్ మేళాలని, ఆ మేళాలని మేమేం చేస్తాయి, మాయలు ఉడిపల్లి చేసేస్తాయి. మీలో మీరు పొగుడుకోవటం, మీ అబ్బాయిని మీరే పొగుడుకోవటం, మీకెంత మమకారం, చుట్టూ మనుషుల కొద్దీ పొగుడుకోవటం. అదే కొడుకులు చేసే తప్పులకి తండ్రులు కూడా కొట్టేసేయటం, అవమానించేయటం, ఘోర పనులు చేసుకొచ్చినటువంటి ఉన్మాదాల నుంచి శాశ్వతంగా మీ ఇంటి పేర్లు, కులం పేర్లు వదిలేసి కొత్త జీవితాలు ప్రారంభించండి. ఎందుకు మా చేతిలోకి వచ్చేసినాయి, పైకి రావు కదా, లోపలికి రావు కదా, పైకి లోపలికి అలా పనిచేయదు. మైండ్లు కూడతాయి. ఎలాగన్నా మైండ్లు కోరుకుంటాయి. నేను మైండ్కి ఎలా తిరగబడ్డాను పైకి, మీకు మైండ్కి ఎలా అందుబాటులోకి వచ్చాను. తెలివిగా మైండ్గా ముందుకు వచ్చేసేయండి. ఎక్కడోళ్ళు అక్కడ మైండ్గా సరిదిద్దుకోండి. ఇంకా ఎలా ఉంటాం అలాగుంటాం, ఎవరు ఉండలేరు అలాగా. ఇది మనుషుల లోకం కాదు. ఇది ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే.